లోకల్ బాడీ ఎన్నికల్లో జనసేన ఒంటరి పోరుకు సిద్ధమవుతోందా? కూటమి పార్టీలతోటి సంబంధం లేకుండా జనసేన అభ్యర్థులను రంగులోకి దింపుతోందా? సార్వత్రిక ఎన్నికల నాటి పొత్తుల వ్యూహం ఇప్పుడు కుదరదంటున్న జనసేనాని వ్యాఖ్యల వెనుక వ్యూహం ఏంటి? జనసేన క్యాడర్ గౌరవానికి భంగం కలగకుండా పోటీ ఉంటుందని ఎందుకు చెబుతున్నారు? జనసేన సమావేశంలో కూటమి పొత్తులపైన పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడలేదు? ఇది సీట్ల లెక్క కాదు, క్యాడర్కు పొలిటికల్ స్పేస్ పెంచే గేమ్ ప్లానేనా? మరి లోకల్ వార్లో జనసేన టార్గెట్ ఎన్ని సీట్లు? కూటమి ధర్మమా, జనసేన స్వధర్మమా? ఈసారి పవన్ కళ్యాణ్ వేసే పొలిటికల్ ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అదే పొత్తు ఫార్ములాను కొనసాగించడం సాధ్యం కాదని జనసేనాని అంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పవన్ నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు చూస్తే స్థానిక ఎన్నికలను జనసేన చాలా సీరియస్ గా తీసుకుంటున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులు ఒక వ్యూహాత్మక అవసరంగా పనిచేసాయి. వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో మూడు పార్టీల ఓట్ల సమీకరణ కీలకంగా మారింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయాలు పూర్తిగా భిన్నం. ఇక్కడ నియోజకవర్గ స్థాయి కంటే గ్రామం, మండలం స్థాయిలో వ్యక్తిగత సంబంధాలు, స్థానిక నాయకత్వం, క్యాడర్ బలం, అభ్యర్థి ఇమేజ్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాష్ట్ర స్థాయి పొత్తు ఉన్నప్పటికీ ప్రతి పార్టీ తన క్షేత్రస్థాయి బలాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. పవన్ తాజా వ్యాఖ్యలను ఈ కోణంలోనే రాజకీయ విశ్లేషకులు చూస్తున్నారు. ముఖ్యంగా జనసేన వీర మహిళలు, కార్యకర్తల గౌరవానికి భంగం కలగకుండా పోటీ అనే పవన్ వ్యాఖ్య వెనుక రాజకీయ వ్యూహం ఏంటనే చర్చ జరుగుతోంది. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన క్యాడర్కు ఎన్నికల్లో అవకాశం దక్కకపోతే, ఇతర పార్టీలపై ఆధారపడే పరిస్థితి వస్తే అది పార్టీ సంస్థాగత విస్తరణకు నష్టం కలిగించే అవకాశం ఉందని పవన్ భావిస్తున్నారట. అందుకే స్థానిక ఎన్నికలను జనసేన క్యాడర్ను బలోపేతం చేసుకునే అవకాశంగా పవన్ చూస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇక టీడీపీ నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. పొత్తు ధర్మానికి వ్యతిరేకంగా కొందరు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న విషయం తన దృష్టికి వచ్చిందని పవన్ చెప్పడం కేవలం అసంతృప్తి వ్యక్తం చేయడమేనా, లేక జనసేన కార్యకర్తలకు రాజకీయంగా ఒక స్పష్టమైన భరోసా ఇవ్వడమా అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో తమ పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులు జనసేన నాయకత్వం ఇకపై సీరియస్ గా తీసుకుంటుందన్న సంకేతంగా దీన్ని చూడొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. స్థానిక ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తే కూటమి ఓట్ల సమీకరణ కొనసాగుతుంది. అయితే అదే సమయంలో జనసేనకు చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలకు సీట్లు పరిమితం కావచ్చు. మరోవైపు ఒంటరిగా పోటీ చేస్తే పార్టీకి ఎక్కువ సీట్లు దక్కే అవకాశం కొన్ని ప్రాంతాల్లో ఉండొచ్చు. ముఖ్యంగా జనసేనకు బలమైన క్యాడర్ ఉన్న ప్రాంతాల్లో పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తే భవిష్యత్తు రాజకీయాలకు అవసరమైన సంస్థాగత బలం ఏర్పడే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఒంటరి పోరు అనేది అంత సులభమైన నిర్ణయం కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేస్తే కూటమి ఓట్లు చీలే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రత్యర్థి పార్టీకి రాజకీయంగా లాభం కలిగే పరిస్థితి కూడా రావచ్చు. అందుకే పవన్ పూర్తి స్థాయిలో కూటమి నుంచి బయటకొచ్చి ఒంటరిగా పోటీ చేయడం కంటే స్థానిక పరిస్థితులను బట్టి నియోజకవర్గాల వారీగా లేదా ప్రాంతాల వారీగా వ్యూహాన్ని రూపొందించే అవకాశమే ఎక్కువగా ఉందన్న విశ్లేషణ కూడా వినిపిస్తోంది. తాజా జనసేన సమావేశంలో కూటమి ప్రస్తావనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం హాట్ టాపిక్ గా మారింది. కూటమి ఉంది, ప్రభుత్వం ఉంది, కానీ పార్టీ ప్రయోజనాల విషయంలో జనసేన తన నిర్ణయాలను తానే తీసుకుంటుంది అనే సందేశాన్ని పార్టీ శ్రేణులకు ఇవ్వాలన్న ఉద్దేశం ఇందులో ఉండొచ్చని విశ్లేషకులు అంటున్నారు. అంటే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఒకటి, ఎన్నికల రాజకీయ వ్యూహం మరొకటి అనే సంకేతాన్ని పవన్ ఇస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. గత కొన్ని రోజులుగా టీడీపీకి కొంత దూరంగా పవన్ వ్యవహరిస్తున్నారనే చర్చకు కూడా తాజా పరిణామాలు బలాన్ని ఇస్తున్నాయి. అయితే దీన్ని కూటమిలో చీలికగా చూడడం కంటే కూటమిలో జనసేన తన రాజకీయ బలాన్ని పెంచుకునే ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందనే వాదన ఉంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత జనసేనకు అధికారంలో కీలక భాగస్వామి స్థానం దక్కింది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా పార్టీ తన సొంత బలాన్ని నిరూపించుకుంటే భవిష్యత్తు రాజకీయ చర్చలో జనసేన బలం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాదు స్థానిక సంస్థల ఎన్నికలు జనసేనకు కేవలం గెలుపోటముల పరీక్ష కాదు, పార్టీకి గ్రామస్థాయి వరకు సంస్థాగత నిర్మాణం ఎంతవరకు ఏర్పడిందో తేల్చే పరీక్ష. ఇప్పటి వరకు పవన్ కు ఉన్న ప్రధాన బలం ప్రజల్లో వ్యక్తిగత ఆదరణ, యువతలో ప్రభావం, పార్టీకి ఉన్న రాజకీయ గుర్తింపు. కానీ
స్థానిక ఎన్నికలు మాత్రం పవన్ ప్రభావాన్ని జనసేన సంస్థాగత బలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారట జనసేనాని. ఒకవైపు టీడీపీ నేతలకు కూటమి ధర్మాన్ని గుర్తు చేస్తూనే మరోవైపు జనసేన క్యాడర్ కు గౌరవం, రాజకీయ స్థానం విషయంలో రాజీ పడేది లేదు అనే భరోసా ఇచ్చినట్లు కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం స్థానిక ఎన్నికల వ్యూహం మాత్రమే కాకుండా జనసేనను దీర్ఘకాలికంగా స్వతంత్ర రాజకీయ శక్తిగా నిలబెట్టే ప్రక్రియలో భాగం కావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ నిజంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నారా, లేక టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే జనసేనకు బలమైన స్థానాల్లో ఎక్కువ సీట్లు సాధించేందుకు రాజకీయ ఒత్తిడి పెంచుతున్నారా? అసలు సమాధానం ఎన్నికల నోటిఫికేషన్, సీట్ల సర్దుబాటు చర్చలు, అభ్యర్థుల ఎంపిక సమయంలో బయటపడే అవకాశం ఉంది. అప్పటి వరకు పవన్ వ్యాఖ్యలు కూటమి రాజకీయాల్లో ఒక హెచ్చరిక, ఒక వ్యూహాత్మక సంకేతమా, లేక జనసేన భవిష్యత్ స్వతంత్ర రాజకీయ ప్రయాణానికి ముందు మాట అన్నది ఆసక్తిగా మారింది.